సరే, ఇంతకీ అభివృద్ధి చేసిన చంద్రబాబుని గతంలో ఓడించారు. సంక్షేమం చేసిన జగన్ ని కూడా ఓడించారు. మరేం చేయాలి అనే ప్రశ్నకి ఉన్నంతలో ఒక్కరే జవాబుగా కనిపిస్తున్నారు. ఆయనే వైఎస్ఆర్. తన తండ్రి కంటే గొప్పగా సంక్షేమం చేశానని జగన్ అనుకుని ఉండదు. ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు. కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం. అగ్ర కులాలు, ఇతర కులాలు అనే తేడా లేకుండా అందరి మనసును గెలుచుకునేలా వ్యవహరించడం. రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ఎన్ఆర్ఐలు, హై నెట్వర్క్ పీపుల్ ఇలా అందరినీ దగ్గరగా పెట్టుకోవడం. రాజకీయ ప్రత్యర్థులతో చెలోక్తులు, సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధ పెట్టకుండా ఉండడం. ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా వ్యవహరిస్తే వారిని మందలించడం. వయసుకి గౌరవం ఇస్తూ రాజకీయ ప్రత్యర్థులని సంబోధించడం. మిగతా రేపటి ఎపిసోడ్ లో ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.